రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మైనంపల్లి హనుమంతరావు గారు మొన్న పోటీ చేశారు మేడ్చల్ మల్కాజిగిరి నుంచి. మైనంపల్లి హనుమంతరావు గారు ఏ అంశాలను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ముఖ్యంగా మీరే అంశాలను ప్రస్తావించారు వాళ్ళ దగ్గర ఓటమికి సంబంధించిన కారణాలు? జనరల్గా రాష్ట్రం అంతా వచ్చి గ్రేటర్ హైదరాబాద్లో పోవటానికి కారణాలు అడిగారు, అవన్నీ కూడా వివరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీలో జాయిన్ కానున్నటువంటి చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? అది కామన్ కదా, అది ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు ఇవన్నీ సాధ్యమే. ఏదైనా ఏమైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముగ్గురు తప్ప ఆ పార్టీలో మిగతా అందరూ జాయిన్ అవుతున్నారంటారు. ఆ యొక్క చూస్తే మల్లారెడ్డి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా జాయిన్ అవుతున్న చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశాలకు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకు పవర్ హంగర్స్, వాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయడమే, రాజకీయం చేయడమే బిజినెస్ కాపాడుకోవడానికి, అంతే. దట్స్ మీరు వాళ్ళని స్వాగతిస్తారా? వాళ్ళ నేనేం పట్టించుకోను, నాకు కౌంట్లో రాలు వాళ్ళు, నేను దాన్ని లెక్క పెట్టను. ఏదైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకవేళ మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు పార్టీలోకి వస్తే నేను వాళ్ళని పెద్ద పట్టించుకోను, వాళ్ళ పవర్ హంగర్స్, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వైపు చూస్తారు, నేను దాని మీద పట్టించుకోవడానికి ఇష్టంగా లేను అంటూ మైనంపల్లి హనుమంతరావు మల్లారెడ్డి తర్వాత మల్లారెడ్డి అల్లుడు పైన ఆయన మాట్లాడారు ఆర్టీవీతో. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.